విడతల వారీగా ఇవ్వడానికి వందల కోట్లు కావు ఇవి. దీంట్లో 1000 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. 363 కోట్లు 68 కోట్లు ఎంత ఉన్నది. అందులో 1000 మంది ఉన్నారు కాంట్రాక్టర్స్, 1000 మంది. అందులో ఒక్కొక్కరికి వచ్చేది 50,000, 60,000, 2 లక్షలు, ₹1,00,000. అంతకు మించి ఎక్కువ రావు ఎవరికి. అవి కూడా మీరు ఇవ్వలేకపోతే టాయిలెట్లు రిపేర్ చేయించుకుని డబ్బులు కూడా ఇవ్వట్లేదు. రిపేర్ చేయించుకుని కొత్త టాయిలెట్లు కట్టించుకున్నారు, సరే టాయిలెట్ రిపేర్ చేయించుకున్న దానికి కూడా ఏముంటుంది డబ్బులు చెప్పండి. ఒక తలుపు పోతుంది, ఒక డబ్ల్యూసీ ఇరిగిపోతుంది, ఒక నల్ల ఇరిగిపోతుంది, దానికి ఎంత అవుతాయి డబ్బులు? అట్లా స్కూల్ మొత్తానికి చేస్తే మీకు వచ్చేది ఎంత? 60,000 వస్తుంది. అంటే 10-20 టాయిలెట్లు ఉంటాయి, అన్నిటికీ రిపేర్ చేస్తాము. ట్యాంక్ ఇరిగిపోయింది, పిల్లలు అన్నాక మంచిగా ఉంటారు కదా, ఏదో ఒకటి ఇరగొడతారు. ఇరగొట్టిన దానికి రీప్లేస్ చేసాము. మరి వాటికి కూడా డబ్బులు ఇవ్వలేకపోతే ఎందుకు ఈ గవర్నమెంట్ నాకు అర్థం కావట్లేదు. టాయిలెట్ రిపేర్ చేయడానికి కూడా డబ్బులు లేవా మీ దగ్గర? మా డబ్బులు మాకు ఇచ్చేస్తే చాలా అనుకుంటున్నాం అంతే. ఇంకా మాకు దీని మీద వచ్చే వడ్డీలు ఇప్పటికే డబుల్ అయిపోయినాయి. ఇంకా మేము ఇచ్చేస్తే మేము చేయదలుచుకోలేదు. ఇంకా ఫర్దర్గా వర్కులు కూడా ఏం చెయ్యము. మీ డెవలప్మెంట్ ఏదో మీరు సావేదో మీరు సావండి, ఇంకా మాకు అనవసరం. మాది ఏదో కొంచెం చిన్న అమౌంట్లు ఉన్నాయి, కొంతమందికి ఇచ్చేది ఉన్నాయి, అవి ఇచ్చేసి చేతులు దొరుకుకుంటాము. ఇంకా అంతకన్నా ఎక్కువ పని చేయము. ఇంకా మేము ఆ డబ్బులు మాకు ఇస్తే చాలు అంతే. ఇది డిమాండ్ కాదు, ఇది రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు లోపల ఇరికాము, ఏం చేయలేము. పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు, మాకు ఇవ్వాలని ఉండదా మేడం? మార్చి ఏప్రిల్లో 258 కోట్లు ఇచ్చారు ఒక్క మనిషికే. ఎవరు? ఫర్నిచర్ వాడికి 258 కోట్లు ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పటికీ మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇప్పటికీ డబ్బులు ఇస్తానే ఉన్నారు. మరి మాకు ఇవ్వరా? వాళ్ళు 100,000 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, చిన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వరా? అందరు బిలో 5 lakhs వాళ్ళే. అన్ని జిల్లాల నుంచి వచ్చారు. ఖమ్మము, భద్రాద్రి, వరంగల్, నారాయణఖేడు, ఎక్కడెక్కడి చాలా దగ్గర నుంచి వచ్చాడు. చెప్పు సాయి కుమార్, మాట్లాడు. హలో, మా గుడిపల్లి నల్గొండ డిస్టిక్ నుంచి వస్తున్నాను. మేము మన ఊరి మనబడి స్కూల్ కట్టాము. మా డైనింగ్ హాలు, టాయిలెట్స్ అన్నీ కట్టాము. 1,70,00,000 అయింది. ఇంతవరకు నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. మా బిల్లులు చెల్లించి మమ్మల్ని ఈ భారం నుంచి బయట పడేయండి అని కోరుకుంటున్నాను ప్రభుత్వం. చూస్తామని అన్నారు, అదొక్కటే మాట చెప్తున్నారు. ఇది 3వ సారి మేము చేయబట్టి, కానీ మాకు ఎలాంటి ప్రయోజనం కూడా రాలేదు. మాకు నల్గొండ మనమూరు మనబడిలో న్యూ క్లాస్ రూమ్స్ కట్టాము. ఇప్పటి వరకు ఎలాంటి పార్ట్ బిల్లు కూడా రాలేదు. సార్, గత ప్రభుత్వం మాకు కొంచెం కొన్ని ఇచ్చింది ఫండ్, ఇప్పుడు అసలు మాకు గత ప్రభుత్వంలో కూడా ఏం రాలేదు, ₹1 కూడా. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇస్తా అని చెప్పేసి కాలయాపన చేస్తుంది. మా బిల్లులు వెంటనే విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని. విడతల వారీగా ఇస్తే మా 1,00,000 కోట్లు కాదు, 1,000 కోట్లు కాదు, మొత్తం టోటల్గా మనమూరు మనబడి బిల్స్ మొత్తం 369 కోట్లు మాత్రమే. ఈ 369 గవర్నమెంట్ తలుచుకుంటే వెంటనే విడుదల చేస్తుంది. కాబట్టి మా మీద ఇంత చిన్న కాంట్రాక్టర్ చిన్న చూపు చూడొద్దు అని చెప్పేసి మేము మా బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం. తదుపరి కార్యాచరణ మా కాంట్రాక్టర్లు అందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటారో తర్వాత మాట్లాడుతాం. వరంగల్ జిల్లా నుండి మేడం, నర్సంపేట నియోజకవర్గం, చెన్నారావుపేట మండలం మాది మేడం. సార్, ఇప్పుడు గవర్నమెంట్ విడతల వారీగా ఇస్తాము అనేసి అంటున్నారు, దానికి మీరు ఓకేనా? మేడం, విడతల వారికి ఇస్తే ఇప్పటికి మా బిల్లు అయిపోయేది. మా ఉన్న చిన్న కాంట్రాక్ట్ నాకు 18-20 లక్షలు రావాలి. మేము స్కూల్ రిపేర్ చేసినాం, మేము ఏదో గతం దుబారా పనులు చేయలేదు. స్కూల్ రిపేర్ చేసినాం, కాంపౌండ్ వాల్ కట్టినాం, బిల్డింగ్ రూమ్లు వేసినాం, టాయిలెట్లు కట్టినాం, మొత్తం గ్రౌండ్ అంతా నీట్గా చేసినాం. మా చిన్న బిల్లు ఇస్తే అయిపోయి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. పెద్ద కాంట్రాక్టర్ అందరి బిల్లు ఇచ్చేసిండ్రు, చిన్న కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చేస్తే అయిపోయి గవర్నమెంట్కు. గవర్నమెంట్ వచ్చి మొత్తుకుంటున్నాం కలెక్టర్లకు. అప్పుడు కలెక్టర్లు, విద్యా శాఖ ఆఫీసర్లు అందరూ ఎమ్మడబడ్డారు చేయాలని. ఇప్పుడు దాదాపు 100 సార్లు చేయవచ్చు మేము కంప్లైంట్లు, అయినా కూడా స్పందించడం లేదు. మరి ముఖ్యమంత్రి గారు దయచేసి స్పందించి తక్షణమే మా చిన్న కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చేస్తే కనీసం వాళ్ళు బతుకుతారు. ఇప్పటికే 2-3 చనిపోయిళ్ళు. ఒకటేందంటే దీని మీద కాంట్రాక్ట్లో చనిపోయిళ్ళు. ఒకటేందంటే నేను కోరేది, దయచేసి పెద్ద కాంట్రాక్టులు అందరూ బిల్లు ఇచ్చేసి, మేము చేసిన వాటికి రంగులు వేసిన వాటికే బిల్లు ఇస్తారు, మేము కట్టిన వాటికి మీరు బిల్లు ఇయ్యరు. ఇది ఎక్కడి పద్ధతి? దయచేసి మా చిన్న బిల్లు కనీసం విడతల వారికన్నా మా బిల్లు ఇచ్చేస్తే
కాంట్రాక్టర్ చిన్న కాంట్రాక్టులు మేడం, పెద్ద పెద్ద భూస్వాములు కాదు, అప్పులు తెచ్చి చేసినాం. చిన్న చిన్నవి, పెద్ద కాదు, 1000 కోట్లు కాదు, లక్షల కోట్లు కాదు, చిన్న చిన్న కాంట్రాక్టులు. ఆ చిన్న చిన్న కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళు బతుకుతారు. లేకుంటే పెద్ద కాంట్రాక్ట్ మీ అప్పులు తెచ్చి కావాలని ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు ఇవ్వలేదంటే ఏంది మేడం? ఇప్పుడు మేము కట్టిన స్కూల్ బిల్డింగ్ల కథం పిల్లలు చదువుతాళ్ళు, మేము కట్టిన కాంపౌండ్ వల్ల పిల్లలు ఉంటాళ్ళు. మరి బాత్రూమ్ రిపేర్లు సీఎంకు కొంచెమన్నా ఉండాలి, బాత్రూమ్ కట్టిన డబ్బులు కూడా ఇవ్వకపోతే ఇక దేనికి మేడం? ఇక రిపేరు మా దగ్గర నర్సంపేట కాన్సెంట్ చంద్రాపేట మండలంలో బాత్రూమ్లు కట్టినాం, వాటి బిల్లు కూడా ఇవ్వకపోతే ఎందుకండి? అన్ని ఆర్భాటాలు చేసుడు. ఆ బాత్రూంలో బిల్లు ఇవ్వండి, మా డబ్బులు కనీసం మేము పెద్ద పెద్ద కాంట్రాక్టులు కాదు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు అందరి బిల్లులు చెల్లిస్తాను కమిషన్ల పేరు మీద. కానీ మా అది కాదు కదా, చిన్న చిన్న కాంట్రాక్టులు మా బిల్లులు మాకు ఇచ్చేస్తే ఇస్తామంటాను, వాళ్ళు ఇస్తామంటాను, చూద్దామంటాను. హామీ లేదు, ఏం లేదు, ఇప్పటివరకు హామీ అయితే ఏం లేదు. పరిశీలిస్తామంటాను, హామీలు అయితే ఏం లేవు మేడం. ఇక మేము అందరం వస్తున్నాం, అందరు లాంగ్ అన్ని జిల్లాల నుండి వస్తాను. అందరం ఇక్కడ మెమోరాండం ఇద్దాం, దాని తర్వాత ఇక జిల్లాల వారీగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం మేడం. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి? మేము నాగర్ కర్నూలు మండల్ మంతడి విలేజ్. దాదాపు 2.5 సంవత్సరాల నుంచి బిల్లులు ఆగినాయి. పోయిన గవర్నమెంట్లనే దాదాపుగా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే అప్పటికే ఒక 10 నెలలు 8 నెలలు అయినది. ఈ గవర్నమెంట్కి వచ్చి దాదాపు 2 సంవత్సరాలే. ఇక్కడికి రావడం మేము మూడోసారి కాబట్టి మేము నేను కూడా 23 లక్షల చిల్లర రావాలి. చాలామంది మాజీ సర్పంచ్లు కానీ మాజీ ఎంపీటీసీలు కానీ చాలామంది కాంట్రాక్టర్లు కానీ చాలామంది పెట్టి చాలా నష్టపోయి మేము అన్నమో రామచంద్రన్ చాలాసార్లు కలెక్టరేట్ కానీ తర్వాత స్థానికంగా ఉండే జిల్లా కేంద్రంలో కానీ ఇక్కడ ఏది మన సెక్రటరీ కానీ చాలా సందర్భాల్లో ధర్నాలు చేసినా అయినా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఎంబడే మా మీద దయదాల్చి మా డబ్బులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. విడతల వారికి ఇచ్చిన మేడం, విడతల వారికి ఇచ్చిన ఈరోజు 2.5 సంవత్సరాలు అయింది, మా మిత్తిలకే సరిపోయింది. కాబట్టి విడతల వారి కాకుండా ఒకటేసారి మాకు డబ్బులు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చేసినా ధర్నాలు చేసినా పట్టించుకోకుండా ఈరోజు పోలీసులను వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయాలని ధర్నాలుగా చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ధర్నాలు చేయనీయకున్నా ఏమైనా సరే మా డబ్బులు వచ్చేంత వరకు మేము విడిచిపెట్టే ముచ్చటనే లేదు. సార్, ఇప్పుడు గవర్నమెంట్ విడతల వారీగా బిల్లులు ఇస్తాము అని 2 సంవత్సరాలు విడతల వారీగా ఎప్పుడు ఏ మాట బట్టి మాట నిలబడదా, లేకపోతే సీఎం రేవంత్ మాట నిలబడదా? ఎప్పుడు కూడా ఏదో నెలకొకసారి లేదు విడతల వారీగా డబ్బులు ఇస్తున్నాం అన్నారు. 2 సంవత్సరాల కింద సంవత్సరాల కింద చెక్కు రాసిన దానికి బ్రౌన్స్ అయితే కూడా ఇవాళ కోర్టులో ఉండి కంటెంప్ట్ కోర్టు అయితే కూడా ఇవాళకి 100 రూపాయల కాగితం ఇలా ఇస్తున్నట్టు ఎవరు నమ్ముతారు? నువ్వు పెడతావంటే పెడతారేమో, మాడిపడి బోడతో పెడతావు, ఇంకో గంటకు లేట్ అయినా పెడతామని అనుకుంటారు. ఇస్తున్నారంటే ఇస్తారు అనుకోండి. చూసి పోయిన మార్చి కంటే ముందు అంతకంటే ముందు మార్చి తర్వాత ఏప్రిల్లో రాసిన చెక్కులు మొన్న మార్చి దాకా పడకపోతే జనవరిలో కోర్టులో వేస్తే రూపాయి వడ్డీతో మరి హైకోర్టు తీర్పిస్తే ఇవాళ గతి లేదు. పెద్ద కాంట్రాక్టులకు వందల కోట్లు రావాల్సి ఉంటే పెద్ద కాంట్రాక్టు, 100 కోట్లు కంటే తక్కువ ఉన్నాడు చిన్న కాంట్రాక్టు. వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు, వాళ్ళకి ఎందుకు లేవు? ఎవరికి లేదు, ఎవరికి లేదు చెప్పండి, ఫలానా కాంట్రాక్ట్కి లేదని చెప్పండి. పెద్ద కాంట్రాక్ట్ 100 కోట్ల పైన ఉండేవాళ్ళు మొత్తానికి ఇస్తున్నారు. కావాలంటే గవర్నమెంట్ షీట్ తీసి చూపించమండి. గవర్నమెంట్ మొత్తం వాళ్ళకి ఇస్తున్నారు, మాకు ఇట్లే. బట్టి విరమాకని మనం పోయినసారి కూడా కలిసినాం అమ్మ. కలిస్తే చేద్దాం ఫలానా రోజు ఇద్దాం అంటలే, ఇంకో నెలకి ఇస్తాం లేదా 2 నెలలకి ఇస్తాం అని అంటలే. అసలు ఆమె 2 సంవత్సరాలు దాటిందమ్మా, 2 సంవత్సరాలు అయింది. ఏది పనులు చేసి చెక్కు రాసి 1 సంవత్సరంన్నర దాటింది. సో ఒక 6 నెలలు 9 నెలలు చూసి కోర్టులు వేసినాం, దానికి కూడా గతి లేదు. ఏం చేస్తాం? మన ఊరి మన పడి బిల్లులు వెంటనే, మన ఊరి మన పడి బిల్లులు వెంటనే, మన ఊరి మన పడి బిల్లులు వెంటనే, బిల్లులు వెంటనే, పేద కాంట్రాక్టుల బిల్లు వెంటనే, పేద కాంట్రాక్టుల బిల్లు వెంటనే, పేద కాంట్రాక్టుల బిల్లు వెంటనే.